150 ఉన్నాయి. నేను అడిగేది ఉంటే అడగచ్చు. పంట నష్టం అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ మెట్టు వ్యవసాయంలో మెట్టు వ్యవసాయం, పొడి వ్యవసాయం రెండు చేస్తారు. అయితే దీంట్లో ఎక్కువ నష్టం ఏంటి, వరి మెట్టు ధాన్యాలు అంటారు. అవి కూడా స్వల్పకాలం పంట 90 రోజుల్లో పండుతాయి. ఆ 90 రోజులు పండే పంటలో మెట్టుబడి అంటారు. దాని పసుపు ధాన్యం, దుడ్డు ధాన్యం, తర్వాత సన్నం ధాన్యం అని అవి 3 రకాలు. అలాగే సామలు, నెక్స్ట్ గంటలు, కొర్రలు, తర్వాత అలసందలు, తర్వాత మనకి కూరగాయలు టమాటా ఒకటి ఎక్కువ వేస్తారు. జొన్న, మొక్కజొన్న, తెల్ల జొన్న ఉంది, మొక్కజొన్న ఉంది. ఎక్కువ సీతాఫలము, తర్వాత అరటి, ఈ పంటలు అనేవి కూడా నష్టం జరగడం జరిగింది. అయితే ఈ పంటకి ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి చూడలేదు, ఎటువంటి సహాయం చేయలేదు. దానికి కారణం మెట్టు వ్యవసాయానికి ఆర్థిక సహాయం లేదనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. యాక్చువల్గా తుఫాను వచ్చేటప్పుడు తుఫాన్ అనేది లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోతాయి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పారు తప్ప మెట్ట ప్రాంతాలు చేసే పంటకి నష్టపరిహారం లేదని అంటారు. ఇది మేము దాన్ని కమిషనర్ గారితో మా సిఎస్సి ద్వారా డాక్టర్ రామాంజనేయులు గారితో మాట్లాడడం జరిగింది. అతను కూడా సారు కమిషనర్తో మాట్లాడతాం, మెట్ట ప్రాంతాల్లో పండే పంటలు కూడా వర్షం వల్ల తుఫాను వల్ల నష్టపోతే వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వచ్చు అనేది ఉంది. ఒకవేళ అలాగే ఇవ్వలేదని ఏమైనా జీవి ఉంటే చూపెట్టమని అడగమని చెప్పడం జరిగింది. అయితే ఏ వాళ్ళు బిజీగా సర్వేలో తిరుగుతున్నారు కాబట్టి ఇంతవరకు మేము వాళ్ళు కలవడం లేదు. అడిగి ఫోన్ చేస్తే ఫోన్ అవ్వడం లేదు. అయితే ఈ మెట్టి ప్రాంతాల్లో వీళ్ళు నా పంటలు పూర్తిగా నష్టపోయి గత మళ్ళా జనవరి, ఫిబ్రవరి అయితే కానీ ఉపాధి హామీ పథకం ప్రారంభమవుతుంది. ఉపాధి హామీ అయినంత వరకు వీళ్ళకి ఎటువంటి తిండి గింజలు లేవు. పండే పంట అన్నీ కూడా భూమిలో కలిసిపోవడం జరిగింది. ఆ కలిసిపోవడం వల్ల తినడానికి కూడా ఎటువంటి ధాన్యం కానీ, ఎటువంటి కూరగాయల పంటలు కానీ, అన్ని రకాల పంటలు పూర్తిగా పోయినాయి. ఆకలితో ఇబ్బంది పడుతుంటారు. వాటికి ఎటువంటి సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరితే, ఈ మండలం పూర్తిగా డ్యామేజ్ లేదు, అదొకటి ఉంది. పూర్తిగా మండలం డ్యామేజ్ లేదు కానీ వాళ్ళ పంటలు మాత్రం పూర్తిగా డ్యామేజ్ జరగడం జరిగింది. కానీ అది వెళ్ళి ఎవరు కూడా గుర్తించడం లేదు. ఇది వాళ్ళ దృష్టిలో వస్తారా. అయితే వాళ్ళ నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని మీ తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళని నష్టపరిహారం ఇప్పించాలని మా యొక్క ఉద్దేశం సార్. అయితే మా వంతు సహకారం మొన్న రైతు స్వరాజ్ వేదిక నుంచి రాజు గారు వచ్చారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది. అక్కడ మేము ఈ కేజీపూడి ఏరియాలో సుమారుగా 300 కుటుంబాల ట్రైబులు, అలాగే ఎస్సీ వాళ్ళు ఒక 50 కుటుంబాలు, అలాగే బీసీ పేదవాళ్ళు కూడా పంట నష్టపోయిన వాళ్ళకు 400 కుటుంబాలకి ఒక 4 టన్నుల బియ్యం, ఒక 600 కేజీల కందిపప్పు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆ కుటుంబాలకి మళ్ళీ కూడా ఎటువంటి సహాయం చేయాలని వేరే వాళ్ళని డొనేషన్ చేస్తే దుప్పట్లో రగ్గులు ఇవ్వడం జరిగింది. ఆ రగ్గులు పంపిణీ చేయడం లేదు. అలాగే కొందరు చీరలు అడిగాను, చీరలు కూడా ఇస్తా ఉన్నారు. అంటే ఎవరికి ఏదైనా సహాయం చేస్తే ఆ తోచిన సహాయం ఇబ్బంది పడిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అన్ని సేకరించడం జరుగుతుంది. అయితే మీరు ఏమైనా అంటే మా మెట్టి ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజనులకు కూడా తుఫాను వల్ల నష్టపోతారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయాలని మా ఉద్దేశం సార్. అది వచ్చేటట్టుగా అందరి యొక్క సహకారం కోరుతున్నాం.